ఏనుగమ్మ ఏనుగు అనుకుంటా చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా అనుకుంటా బుల్లెట్ బండ్లు పాటలు పాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బుల్లెట్ బండ్ల మీద ఆడోళ్ళు కూడా బాగానే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. తిరగడమే కాదు, ఇదిగో ఈ అక్క మాదిరి పార్టీల జెండాలు కట్టుకొని ప్రచారం కూడా చేస్తున్నారు. కాషాయం రంగులుండేటి శీల కట్టింది, కాష పోసింది, నెత్తికి కాషాయం రంగు చిప్ప పెట్టింది, బండికి వెనక 3 రంగుల జాతీయ జెండా కట్టుకున్నది. ఇట్టా డుగ్గు డుగ్గు బండి మీద ధూమ్ ధామ్ గా పోతుంది. ఎవరు కావచ్చు ఈ బుల్లెట్ రాని అనుకుంటుంది కదా, అనుకునే తందుకేం లేదు, ఆమె బుల్లెట్ రానే. అవు బుల్లెట్ రానే. దేశంలో మల్లోపాలి పువ్వు పార్టీని గెలిపియాలని తమిళనాడులో ఉన్న మదురైకేంచి ఢిల్లీ దానక బండి యాత్ర చేస్తున్నది ఈ అక్క. ఇట్టా ఓ 2 నెలల కింద బండి వేసుకుని యాత్రకు బయలుదేరింది. అట్టా పోయిన కాడల్లా పువ్వు పార్టీకి ఓటేయాలి, పువ్వు పార్టీనే మల్లోపాలి దేశంలో ఎలుగులకు తీసుకురావాలి అన్నట్టే నినాదాలు చేస్తున్నది అక్క. భారత్ మాతా కీ జై శ్రీరామ్, जय श्री राम। तमिलनाडु मदुरई से इस यात्रा को मैंने शुरू किया हूँ और मदुरई से होते हुए दिल्ली तक 21,000 किलोमीटर 65 दिन 15 राज्यों में भ्रमण कर रही हूँ। इगो इट्टा जय श्रीराम भारत माता की जय, जय श्रीराम भारत माता की जय అనుకుంటా బుల్లెట్ బండి ఎక్కి తిరుగుతున్నది. పబ్లిక్ కు పూస కూర్చుతున్నది. రాజలక్ష్మి అట గీ అక్క పేరు. అక్క ఏడికి పోయినా గీ బుల్లెట్ బండి వేసుకొని పోతుందట. అందుకనే బుల్లెట్ రాని అని పిలుచుకుంటారట అక్కడోళ్ళు. ఇగట తిరుక్కుంటా తమిళనాడులో ఉన్న కాన్పూర్ కు పోయింది. ఇక అక్కని చూడంగానే పువ్వు పార్టీ వాళ్ళు పార్టీ జెండాలతోని మోదీ సారి బొమ్మలతోని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. ఇంకో 4 రోజులు అంటే ఈ నెల 18తోని అక్క 65 రోజుల యాత్ర ఒడుస్తుందట. అంతేకాదు ఈ యాత్రలో ఇప్పటికే పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ అటువంటి రాష్ట్రాలన్నీ తిరిగిందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గీమకి ఇప్పుడు కొత్త ఏం కాదట గిట్ట బుల్లెట్ బండి వేసుకొని తిరుగుడు. ఎప్పటి సందో ఇగో ఇట్ట బుల్లెట్ బండి మీద తిరుగుతుండుతోని ఈ అక్కను బుల్లెట్ రానని కూడా అంటారట. మరి చూడాలి ఈ అక్క పడుతున్న కష్టంతో దేశంలో పువ్వు పార్టీ వాళ్ళకు వ్యాపారి ఓట్లు పడతాయి ఏంది అనేదిగా.